హాయ్ వివర్స్, ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మాచినపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, ఏ విధంగా ఉంది వారి పరిస్థితిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ప్రస్తుతం మనతో ఒక గ్రామస్తులు ఉన్నాడు, సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మీకు వచ్చిందా? రాలేదండి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమైనా అందుతున్నాయా మీకు? ఏమందలేదండి. ఇప్పుడు రేషన్ బియ్యం కానీ అవన్నీ రేషన్ బియ్యం ఇస్తున్నారు. రేషన్ బియ్యం ఇస్తున్నారా? ఈ ఇస్తున్నారు. ఇల్లు గురించి ఎప్పుడన్నా అప్లై చేశారా? ఎట్లా చేసాము. ఏమన్నారు మరి? ఎప్పుడే ఏమంటలేరు, ఇస్తలేరు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టారు? 2 సార్లు వేసాను. 2 సార్లు చేశారా? 2 సార్లు. ఇప్పుడు ఎవరినన్నా అధికారులను అడిగిరా ఎప్పుడన్నా? ఇంకా నేనైతే ఏ అధికారిని అడగలే. నేను శ్రీనివాసరెడ్డితోటి నేను పోయి అడిగి కంప్లీట్ కూడా అవి కూడా ఇచ్చేసాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే మన గ్రామానికి సర్పంచ్ గారు ఉన్నారు, అదేవిధంగా వాళ్ళని ఏమైనా అడిగారా? ఇప్పుడు మొన్న అడిగితే ఫిబ్రవరి అని చెప్పి అంటుండు. ఫిబ్రవరిలో అంటుండు. ఇక అది మరి నిజమా అవదమా ఇక అయితే నాకు తెలియదు. అది ఆ మాటనైతే అడుగుతున్నది ఆ మాట చెప్పిండు. మరి ఇక ఎట్లా అనే సంగతి తెలియదు. ఇప్పుడు మన గ్రామానికి కూడా అప్పుడప్పుడు అధికారులు వస్తుంటారు కదా, అధికారులను కూడా ఎప్పుడైనా అడిగిరా? నేనైతే అడగలేదండి, వాళ్ళని అడగలేదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? అది ఇల్లు అయితే కావాలని చెప్పి అనుకుంటున్నాను. మీకు ఇల్లు కావాలనుకుంటున్నారు? ఇప్పుడు సెక్రటరీ గారిని కూడా ఏమన్నాడు? ప్రస్తుతం అయితే ఇప్పుడు ఒక్కటేనండి, ఇప్పుడు ప్రస్తుతం అయితే మన గ్రామానికి సెక్రటరీ గారు ఉన్నారు కదా, ఆయన అడిగారా? అడిగిన ఏమన్నారు? ఈ ఫిబ్రవరి అని అంటున్నది ఆమె కూడా. ఫిబ్రవరిలో అంటారు. ఫిబ్రవరి అని చెప్తుంది. కానీ ఇప్పుడు వీడికి 2-3 మాటలు పోయి అడిగిన. ఇవాళ కూడా అడిగి వచ్చిన మళ్ళీ. ఇప్పుడు ఏమన్నారు మరి ఈరోజు అడిగితే? ఇవాళ అన్నా కూడా అదే మాట అంటుంది. ఫిబ్రవరినే అడుగుదామా అని అంటుంది. ఇంత శిథిలావస్థలో ఉంది కదా ఇల్లు, కూలిపోవడానికి కూడా సిద్ధంగా ఉంది. మరి ఫస్ట్ ప్రియారిటీ మీకు ఇవ్వాలి కదా, ఫస్ట్ స్టార్టింగ్ ఇచ్చేటప్పుడు మరి అడగలేదా మీరు? అడిగితేనే ఇంకా రాలేదు అని చెప్తారు. మరి వచ్చినవి అయితే ఎక్కడ చేసిర్రు, మొదలైతే ఓ పరి చెప్పిర్రు వచ్చిందని అన్నారు. అది ఎక్కడ మాయం చేసిర్రు మళ్ళీ దొరుకుతలేదు అంటలేరు. ఇక మళ్ళీనైతే లేదు లేదని అంటున్నారు. మరి ముందు వచ్చిందని చెప్పిర్రు, మళ్ళీ రాలేదని చెప్తారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా మనకు శిథిలావస్థలో ఉన్నటువంటి ఇల్లుకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి అని అంటున్నారు కదా, సో ఇల్లుని మనం చూసినాము, అదంతా ఇల్లు కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. మీరు ఇంతకుముందు ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడు కూడా మీరు అడగలేదా మరి? ఫస్ట్ స్టార్టింగ్లోనే వచ్చేది ఉండే కదా. మొదటి నుంచి అడుగుతుంటే ఇస్తామన్నారు. ఇక ఇచ్చుడు అనేది బంద్ అయింది. మళ్ళీ లేవు అంటారు. ఇప్పుడు మళ్ళీ ఏమని అంటే ఏప్రిల్ అని చెప్పి అంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఈ ఇల్లు మొత్తం శిథిలావస్థలో ఉంది, కూలిపోవడానికి కూడా సిద్ధంగా ఉంది. కొంత భాగం కూడా పూర్తిగా కూలిపోయింది. ఇక్కడ మనం ఇంట్లో కూడా ఎవరు నివసించలేనటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. వీళ్ళందరూ కూడా కిరాయి రూమ్లలో వండుకుంటూ కూడా జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇల్లు మొత్తం కూడా శిథిలావస్థలో ఉంది. దీన్ని ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి వీరికి తగిన న్యాయం చేయాలి, వీళ్ళకు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి వారు ప్రధానంగా కోరుతూ ఉన్నారు. వీడియో నుంచి వెంకటేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.